మీద మనల్ని తన కొరకు బ్రతకడానికి పంపించి ఈ లోకంలో తన కోసం బ్రతికి ఆ మహాలోకమైన మరి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనే మరి తండ్రి యొక్క సంకల్పం, ఆ దేవుని సంకల్పం. ఆ దేవుని యొక్క సంకల్ప ప్రకారం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాం అన్న సంగతి ఈరోజు మరిచి తాను వచ్చిన నివాస స్థలమైన ఆ పరలోకం వెళ్ళటం మర్చిపోయాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాం. మరలా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. మీరు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు, నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను. మరలా మీ ఇంటికి మీరు వెళ్ళిపోవాలి, నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి, మన ప్రాంతాలకు మనం వెళ్ళిపోవాలి. అలాగే ఈ లోకానికి మనందరం ఆ మహాపరలోకమైన ఆ దేవుని రాజ్యం నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. కానీ ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఇక్కడే బ్రతుకు, ఇక్కడే జీవితం, ఇదే జీవితం, ఇదే లోకం, ఇక్కడే పుట్టాం గనుక, ఇక్కడే బంధాలు బంధుత్వాలు కలిగి ఉన్నాం గనుక, ఇక్కడే మరణిస్తున్నాం గనుక ఇదే లోకం, ఇదే జీవితం, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ తాను వచ్చిన నివాస స్థలం, మన గమ్యస్థానం ఆ పరలోకాన్ని మర్చిపోయాడు. మర్చిపోయిన మనిషికి మనం ఏం చేయాలి ఏమండి? ఈరోజు చాలామందికి మరి గతాన్ని మర్చిపోతుంటారు. వారిని పిచ్చివాళ్ళు అంటారు, లేదా మైండ్ చెదిరిన వాళ్ళు, మైండ్ పోయిన వాళ్ళు అంటారు. అంటే గతం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ గతం మర్చిపోయిన మనిషికి మనం ఏం చేస్తాం అని అంటే మరలా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాం. అరే ఇదిగో రా అమ్మ, ఇదిగో నాన్న, ఇదిగో మామయ్య అని చెప్పి, నేను మీ మామయ్యని రా అని చెప్పి అతని గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఇదిగో పలాని వస్తువు చూపించి, పలాని పరికరం చూపించి, పలాని బొమ్మ చూపించి, ఇదిగో ఒకప్పుడు నీకు ఈ బొమ్మ కొన్నాను, ఒకప్పుడు నీకు ఈ వస్తువు కొన్నాను, ఒకప్పుడు ఇదిగో ఇది తీసుకొచ్చాను, నీకు గుర్తు చేసుకో అని వస్తువులు చూపించో, పరికరాలు చూపించో, బొమ్మను చూపించో, లేదా ఇదిగో మీ మామయ్య వ్యక్తులను చూపించో ఆ మనిషికి చూపించి గతాన్ని గుర్తు చేయటానికి, మరలా గతం తాను మరిచిన గతాన్ని గుర్తు చేసి మరలా మామూలు మనిషిగా మనల్ని గుర్తుపట్టేవానిగా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఏమండి? ప్రయత్నిస్తాం. ఎందుకంటే అతను మైండ్ చెదిరిన వాడు, పిచ్చివాడు, గతాన్ని మర్చిపోయాడు. ఈరోజు ఎంతోమంది రోడ్ల మీద పిచ్చివాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. ఏమండి? వారికి వాళ్ళ భార్య గుర్తుండదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో గుర్తుండరు, వాళ్ళు కన్నవారు, కట్టుకున్నవారు, పిల్లలు గుర్తుండరు. వాళ్ళ పిల్లవాడు వచ్చి నాన్న నేను నీ కొడుకుని అని అంటే గుర్తుపడతాడా? లేదు, మర్చిపోయాడు. ఏదో పిచ్చి పట్టిన వాడురా కనుక పిచ్చివాగుడు. వీళ్ళెవరు? వీడు నా కొడుకేంటి, వీడు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా తల్లిదండ్రులు ఏంటి, ఏమో నా భార్య ఏంటి అని వాళ్ళు గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నా మరి గతం మర్చిపోయాడు కనుక, పిచ్చివాడిగా మారిపోయాడు కనుక
మరి ఆ గతం అతను మర్చిపోయాడు కనుక ఎంత ప్రయత్నించి వాడికి చెబుతున్నా ఆ పిచ్చివాడు మర్చిపోతాడు. కనుక ఈరోజు ఎంతోమంది పిచ్చివాళ్ళు మన మధ్య, మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో మనకి కనిపిస్తూనే ఉంటారు. ఏమండి, అతనికి తెలియదు, బంధాల విలువ తెలియదు, పిల్లల విలువ తెలీదు. నాకు కట్టుకున్న భార్యే, నన్ను కన్నవారే, అయ్యో నేను కన్న పిల్లలే, అయ్యో నేను సంపాదించిన ఇల్లు, నేను కట్టిన ఇల్లు, లేకపోతే నేను సంపాదించిన డబ్బులు అనేది గుర్తుకు రాదు. ఏదో చిత్తు కాగితాలు ఎదుర్కొంటా, ఏమండి, ఏదో తోచిన ఆహారం ఎవరో పెడితే తింటా, ఏమండి, ఏదో అడుక్కు తింటూ, ఏమండి, ఎక్కడ స్థానాలు లేకుండా, ఏమండి, సరైన బట్టలు వేసుకోకుండా, బట్టలు చినిగినయో అని చూసుకోకుండా అమాయకుడిగా, ఏమండి, అమాయకత్వం కాదు, అది పిచ్చితనం, ఒక మైండ్ చెదిరిన వాడుగా పిచ్చితనంగా ఈరోజు తిరుగుతుంటారు. తిరిగిన వాడికి మనం గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే. అలాగే కూర్చోవాలి. అలాగే మనందరం పరలోకం మన గమ్యస్థానం. పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. ఆ పరలోకం నుంచి వచ్చిన మనం, మన నివాస స్థలం పరలోకం అన్న సంగతి పరలోకం నుంచి వచ్చిన మనం ఆ లోకం మన ఈ లోకం కాదు. మనందరం వెళ్ళవలసిన లోకం, మనందరికీ దేవుడు, మనందరికీ తండ్రి, ఆ పరలోకమందున్న తండ్రి. మనం వెళ్ళవలసిన నివాస స్థలం, మన గమ్యం పరలోకం. అక్కడికి వెళ్ళాలి అన్నది మన సొంత ఊరు అది అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కానీ మనకు గుర్తు లేకుండా ఈరోజు గతం మరిచిన పిచ్చివాళ్ళగా మనం తిరుగుతున్నాం. అదేంటండి, మేము పిచ్చివాళ్ళమా అని అనొచ్చు. ఏమండి, మేము పిచ్చివారమా? ఎవరో కాగితాలు వేరుకునేవాడు, గతం మర్చిపోయినవాడు, తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయినవాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు కదా పిచ్చివాడు అనుకుంటాం. కానీ మనం కూడా పిచ్చివారమే. ఎందుకంటే మన నివాస స్థలం ఎవరో ఎక్కడో తెలియట్లేదు, మన సొంత దేశం ఏదో తెలియట్లేదు, మన సొంత ప్రాంతం ఏదో తెలియట్లేదు, మన తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు వచ్చామో తెలుసుకోలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నాం. ఇదంతా గతం మరిచిన పిచ్చివారిగా మనము ఈ భూమి మీద తిరుగుతున్నాం. ఎందుకంటే ఇదే లోకం, ఇదే జీవితం, ఇక్కడే శాశ్వతం, ఈ బంధాలే శాశ్వతం అనుకుంటూ ఈ కొద్ది కాల బ్రతుకులు, ఈ 60-70 సంవత్సరాల కాలంలో, మనిషి జనన మరణాల మధ్య జీవిత కాలంలో ఈ కొద్ది కాలంలో బ్రతుకుతున్నాడు. ఇదే జీవితం. అలాంటి మనిషికి, గతాన్ని మర్చిపోయిన మనిషికి దేవుడు గతాన్ని గుర్తు చేస్తున్నాడు. గతాన్ని గుర్తు చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ వస్తువులను, వ్యక్తులను లేకపోతే ఇలా చూపించి అతని గతాన్ని గుర్తు చేస్తాం. అలాగే దేవుడు కూడా మనకి గతాన్ని గుర్తు చేయడానికి దేవుడు కూడా మరి కొన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. మన గతాన్ని దేవుడు లోకాన్ని గుర్తు చేసేవి ఏంటో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదవాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. చూశారండి? ఏమండి, ఇక్కడ కీర్తన భక్తుడు రాస్తూ దావీదు గారు
ఏమంటున్నాడంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షం, ఈ సృష్టి, విశ్వం, ఈ పంచభూతాలు ఇదంతా ఆయన చేతి పని అని ప్రచురపరుస్తుంది అంట. ఏమండి, దేవుడిని మహింపరచవలసింది ఎవరు? మనం, భూమి మీద పుట్టిన మనం దేవుని మహింపరచాలి. కానీ ఏం మహింపరుస్తున్నాయి అంట? ఆకాశములు. ఏమండి, మనకు కనిపిస్తున్న ఆకాశము దేవుని మహింపరుస్తుందంట. ఆ అంతరిక్షం, ఈ సృష్టి, విశ్వం ఇదంతా ఆయన చేతి పని అని ప్రచురపరుస్తుంది. ఇదంతా మేము దేవుని చేతి పని, దేవుని చేతితో చేశాడు. దేవుడు సృష్టి దేవుని మాట వలన మేము కలిగాం. దేవుడు కలుగును గాక అంటే కలిగాం అని అవి దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదంట. ఏమండి, వాటికి మాటలు లేవు, వాటికి స్వరం వినబడదు. కానీ ఇదంతా దేవునిని ప్రకటిస్తున్నాయి, దేవుణ్ణి చూపిస్తున్నాయి, దేవుడు ఉన్నాడని రుజువు చేస్తున్నాయి. ప్రకృతి, ఆకాశములు. ఏమండి, ఆకాశములు, ఈ భూమి ఇదంతా దేవుని పనిని, దేవుడు ఉన్నాడని రుజువు చేస్తున్నాయి. కానీ ఈరోజు మనిషి చెబుతున్నాడా? ఏమండి, అయ్యో దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడి కొరకు నేను బ్రతకాలి, మన లోకం పరలోకం, ఈ భూమి మీదకి వచ్చాం, పరలోకం వెళ్ళిపోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు, మరలా అక్కడికి వెళ్ళాలి అనేది ఈరోజు మనిషి చెబుతున్నాడా? ఒకవేళ చెబితే దేవుని కొరకు బ్రతుకుతున్నాడా? ఒకవేళ బ్రతికితే ఆ లోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడా? ఏమండి, ఒకసారి ఆలోచించుకోండి. చూసారా, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంట. అలాగే యోబు గ్రంథం, పైన ఆకాశాన్ని చూసాం, కింద భూమి కూడా చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల నీకు బోధించును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల నీకు బోధిస్తాయి అంటున్నాడు. పైన ఆకాశాన్ని చూసాం, ఆయన మహిమను వివరిస్తున్నాయంట. కింద భూమి నీకు బోధిస్తుందంట. ఏమండి, ఎవరు బోధిస్తున్నారు? ఈరోజు దేవుని మాటలు బోధించేవారు బోధకులు అనుకుంటున్నాం, సువార్థికులు అనుకుంటున్నాం, సేవకులు అనుకుంటున్నాం. కానీ ఈ భూమి కూడా బోధిస్తుందంట. ఏమండి, ఈరోజు మన అంశం ఏంటంటే మనిషికి ప్రకృతి నేర్పుతున్న పాఠాలు. ఈ ప్రకృతి, సృష్టి మనిషికి ఎలాంటి పాఠాలు నేర్పుతుందో ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని మా అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటి పగలు బోధ చేస్తుంది, బోధిస్తున్నాయి అంట. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. అలాగే నువ్వు భూమిని చూస్తే భూమి నీకు బోధిస్తుందంట. అలాగే మృగాలను చూడు, వాటిని విచారించు, మృగాలు నీకు బోధిస్తాయి. అలాగే ఆకాశ పక్షులను విచారించమంటున్నాడు. ఆకాశ పక్షులు ఇవన్నీ బోధిస్తున్నాయా? ఏమండి, బోధిస్తున్నాయి. అప్పుడప్పుడు మనిషికి బాధ కానీ కష్టం కానీ వచ్చినప్పుడు, ఎవరో తన మాట విన్నప్పుడు, తన ఇంట్లో తన పిల్లలు, ఏమండి కట్టుకున్నవాడు లేకపోతే భార్య కానీ ఎవరు విననప్పుడు బాధపడుతూ, ఏమండి ఏ చెట్లకో గోడలకో చెప్పుకున్నట్టుగా తనలో తాను బాధపడుతుంటాడు. నా బాధ ఈ చెట్లన్నీ అర్థం చేసుకుంటే బాగుండు, ఏమండి ఏ గోడలన్నీ అర్థం చేసుకుంటే బాగుండు. ఎవరితో తనలో తన బాధ ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు అనుకుంటారు, ఎవరు వినిపించుకునేప్పుడు.
అలాగే దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఏమండి? ఈ ప్రకృతితో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరికి చెప్తున్నాడు? ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే, ఈ భూమి మీద వాళ్ళని పుట్టించి గొప్పవారిగా చేసి ఈ సృష్టి కలిగించి, ఏమండి, వాళ్ళకి గాలినిచ్చి, ఆహారం ఇచ్చి, ఆయుష్నిచ్చి, బ్రతుకునిస్తుంటే, వాళ్ళని పెంచుతుంటే, ఏమండి, ఎవరు పెంచుతున్నారు? దేవుడు పెంచుతున్నాడు. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరు పెంచుతున్నాం? ఏమండి, మనం పెంచుతున్నాం అంటాం. అరే నేను ఎంత కష్టపడి పెంచారా, అరే నీకోసం నిద్రమో అనుకున్నాను రా, నీకోసం పస్తులు ఉండాను రా, ఏమండి, నీకోసం ఎంత కష్టపడతా అన్నారు. రాత్రి అనక పగలనక నా శరీరాన్ని జ్వరం ఉన్నా, బాగున్నా, బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, నేను ఎంతో కష్టపడి నిన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చాను రా, నిన్ను పెంచాను రా అని ఒక తల్లి చెప్పుకుంటుంది, ఒక తండ్రి చెప్పుకుంటాడు. ఏమండి, నేను నిన్ను పెంచాను అని చెప్తున్నాడు. కానీ దేవుడు కూడా మనల్ని పెంచాడంట. ఎలా పెంచుతున్నాడండి దేవుడు? ఏమండి, ఎలా పెంచుతున్నాడు? నీకు ఆహారం ఇస్తున్నాడు, ఈ భూమి పండిస్తున్నాడు. ఎవరు పండిస్తున్నాడు? రైతు ఏమన్నా పండిస్తున్నాడు? భూమి రైతు విత్తనం వేస్తాడు. ఆ విత్తనాలను ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. ఏమండి, భూమి పండాలంటే వర్షం కురవాలి. వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నాడు? దేవుడు కురిపిస్తున్నాడు. ఏమండి, పంటనిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీకు ఆకలిని తీరుస్తున్నాడు, నువ్వు పీల్చుకోవడానికి గాలిని, శ్వాసను ఇస్తున్నాడు, నీకు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు, నీకు పగలను రప్పిస్తున్నాడు. రాత్రిని నువ్వు పగలంతా కష్టపడి మరి విశ్రాంతి తీసుకోవాలి, కష్టపడుతున్నావు కనుక నీకు విశ్రాంతి కావాలని నీకు రాత్రిని కలిగించాడు, నీకు విశ్రాంతిని కలిగించాడు. ఎవరండి? ఏమండి, ఎవరు కలిగిస్తున్నారు ఇదంతా? దేవుడండి. అందుకని దేవుడు పెంచుతున్నాడు. అందుకని అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ఎవరితో? భూమి మీద ఉన్న వాళ్ళతో చెప్పుకోవడానికి బాధ, ఆయన బాధ లేరా? ఏమండి, ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ఉన్నా ఆయన బాధ తీర్చేవాళ్ళు లేరు. భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చేవారు కనపడట్లేదు కనుక ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని అంటున్నాడు. ఇంకా మనం చూద్దాం. ఏమండి, ఇంకా వేటితో చెప్తున్నాడు, వేటి ద్వారా మనకు పాఠాలు నేర్పుతున్నాడు ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు ఉదయించును. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరముకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును అక్కడికే మరలిపోతాయి. ఏమండి, ఇక్కడ 3 విషయాలను చెప్పించాడు. ఏమండి, ఒకటి సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు మనం ఎక్కడ ఉదయిస్తున్నాడు అని పాఠ్య పుస్తకాలు నేర్చుకున్నాం, పిల్లలకి నేర్పించారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అని నేర్పించాడు. కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు. తూర్పును ఉదయించిన సూర్యుడు పడమరన అస్తమిస్తున్నాడు, మరలా తూర్పును ఉదయించడానికి త్వరపడుతున్నాడంట. ఏమండి, మరలా తూర్పును ఉదయించాలి, మరలా నా పిల్లలకి మరలా ఉదయాన్ని రప్పించాలి.
దేవుడు తన పిల్లలకి మరలా ఉదయం రప్పించాలి. ఏమండి, మరలా 6 గంటలకి తూర్పును ఉదయిస్తున్నాడు. ఎవరు ఉదయింపజేస్తున్నాడండి? సూర్యుని మనం రప్పించగలమా? ఏమండి, సూర్యుని మనం రప్పించగలమా? సూర్యుడిని మనం అస్తమింపజేయగలమా? ఏమండి, సూర్యుడికి టైం పెట్టాడు, వెళ్ళిపో, మరలా నువ్వు ఇదిగో ఉదయించి నువ్వు అస్తమించు, మళ్ళీ అస్తమించి నీవు మరలా ఉదయించు. నా పిల్లలకు ఉదయం కావాలి, వాళ్ళకి ఉదయం కావాలి, వాళ్ళు పని చేసుకోవాలి, భూమి మీద బ్రతకాలి, వాళ్ళకి సూర్యరశ్మి కావాలి, ఈ సూర్యరశ్మి ద్వారా పంటలు పండాలి, వాళ్ళకి ఆహారం కావాలి, కనుక నువ్వు వెళ్ళి ఉదయించు అని సూర్యుడికి చెప్పాడు. ఏమండి, టైం ప్రకారం ఏ రోజైనా సూర్యుడు ఇదిగో ఈరోజు ఈ భూమి మీద మనం ఎక్కిన బస్సులు కానీ, ట్రైన్లు కానీ, విమానాలు కానీ కొన్ని గంటలు లేట్ అవ్వచ్చు. ఏమండి, అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం, రైలు ఎక్కుతానికి వెళ్తాం, ఇదిగో కొన్ని గంటల ఆలస్యంతో మరి రైలు కొన్ని గంటల ఆలస్యంతో మన మధ్యకి రాబోతుంది అంటాడు. కొన్ని గంటల ఆలస్యం ఎందుకు? అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది కనుక, అసౌకర్యంగా ఉంది కనుక కొన్ని గంటల ఆలస్యంతో లేట్ అవుతుంది అంటారు. భూమి మీద ఉన్న మనం తయారు చేసుకున్న వాహనాలు, ఈ కార్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ కొన్ని గంటలు లేట్ అవ్వచ్చు. కానీ ఏ రోజైనా ఇదిగో తూర్పును ఉదయించే సూర్యుడు ఇదిగో ఈరోజు 11 గంటలకు ఉదయిస్తాడు అని ఎప్పుడైనా విన్నామా? ఏమండి, ఎప్పుడైనా 1 గంటకి సూర్యుడు ఈరోజు 1 గంటకి సూర్యుడు వస్తాడు అన్న విన్నామా? ఖచ్చితంగా 5-6 ఇంటికల్లా ఉదయిస్తాడు. ఏమండి, మరలా 5-6 ఇంటికల్లా 7 ఇంటికల్లా అస్తమిస్తాడు. చూసారు, ఆ క్రమాన్ని ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడు. ఆ దేవుడికి మరి ఆ సూర్యుడు మనకు పాఠం నేర్పుతుంది. ఇదిగో నేను ఉదయించిన స్థలానికి మరలా వెళ్ళిపోతున్నాను, ఎక్కడ ఉదయించానో అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అలాగే గాలి గురించి చూడండి. గాలి అంట దక్షిణమునకు పోయి ఉత్తరమును తిరుగును, ఇట్లు మరలా తిరుగుతూ తన సంచార గాలి ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుందంట. గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. కనిపించకపోయినా ఆ గాలి ఎక్కడ నుండి వీచుకుంటూ వస్తుందో అక్కడ అంత ప్రక్కల నలుదిక్కులకు వ్యాపించి మరలా తన సంచార మార్గం ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది గాలి. చూసారా? అలాగే మరొకటి, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండులేదు. నదులు ఎక్కడి నుండి పారు వచ్చినో అక్కడికి మరలా వెళ్ళుటకు త్వరపడునంట. చూసారా? ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి. ఏమండి, వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, సముద్రములో ఏమండి మేఘాలు నీటి ఆవిరిని పీల్చుకొని ఏమండి మనం ఒక బకెట్లో ఒక స్పాంజీ లాంటివి అనమాట మేఘాలు. ఒక స్పాంజీని పిండి మరి ఆ బకెట్లో నీళ్ళలో ముంచి స్పాంజీని పిండితే నీళ్లు కారుతాయి. అలాగే దేవుడు కూడా మేఘాలు ఆ సముద్రంలో ఉన్న నీరుని ఆవిరి రూపంలో పీల్చుకొని ప్రాంతాలు వచ్చేస్తే నలుదిక్కులకు వెళ్ళి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అప్పుడు వర్షాన్ని కురుస్తుంది. వర్షం మరి లోయల ద్వారా ప్రవాహాలుగా మరి కొండలు నదులకు వచ్చేస్తుంది. ఏమండి, ప్రాజెక్టులు ఈరోజు నాగార్జున సాగరు, మరి తూర్పుగోదావరి, రాజమండ్రి, ఏమండి నదులు, కృష్ణ, ప్రకాశం బ్యారేజీ, ఇవన్నీ నదులు. ఈ నదులన్నీ నిండిపోతాయి. నిండిపోయినప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తేస్తారు. అప్పుడు ఆ నీరు మొత్తం ఎక్కడ వెళ్ళిపోతుంది? ఏమండి, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి వచ్చింది. కనుక సముద్రంలో నుంచి వచ్చిన నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. కానీ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమండి, అంటే మీ పిల్లవాడిని బడికి పంపిస్తున్నాం, మన పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, మనం పొలం వెళ్తున్నాం, మనం ఊరు వెళ్తున్నాం. ఊరు వెళ్ళిన వాడు మరలా నీ ప్రాంతానికి రావాలి. ఏమండి, బడికి వెళ్ళి నువ్వు బడికి నీ పిల్లల్ని పంపిస్తున్నావు. బడికి వెళ్ళి నీ పిల్లలు మరలా నీ ఇంటికి రావాలి. నీ ఇంటికి రాకుండా వేరే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వేరే ఊరు వెళ్ళిపోయాడు అనుకోండి,
ఏమండి? మరి గతం గుర్తుంటుందా? గతం మర్చిపోయేవాడు అనుకుంటాం, పిచ్చివాడు అనుకుంటాం, తప్పిపోయాడని అప్పుడు పేపర్లో ప్రకటిస్తాం, అయ్యో మా కుమారుడు తప్పిపోయాడు అని. చూసారా? అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది, నదులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలన్న సంగతి మరిచిపోయాడు. ఏమండి? తన గమ్యస్థానం, తమ నివాస స్థానం మరిచిపోయాడు. అందుకనే దేవుడు మరలా ప్రకృతిని చూపించి మనకి పాఠాలు నేర్పుతున్నాడు. ఏమండి? మనకు పాఠం నేర్పుతున్నాడు. ఇంకా ఏమి నేర్పుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూశారండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. చూసారా? ఏమండి? ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. ఏమండి? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకోవు, కానీ వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మరి మిమ్మల్ని పోషించడా? ఏమండి? నిన్ను నన్ను పోషించట్లేదా? నీకు గాలిని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, ప్రాణాన్ని ఇస్తున్నాడు. అంతా ఎవరిస్తున్నారు? దేవుడు. ఏమండి? కనుక ఆకాశ పక్షులను చూడు, వాటినన్ను చూడు, వాటినన్ను చూడి దీన్ని బుద్ధి తెచ్చుకో. ఏమండి? బుద్ధి తెచ్చుకో అని అంటున్నాడు. అప్పుడప్పుడు మనిషి సామెతలు చెప్తుంటాడు. ఏమండి? మనిషి మాట విన్నప్పుడు ఒక సామెత అంటాడు, ఒరే మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటాడు. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ. అరే గొడ్డుని చూడు, ఒక దెబ్బ కొడితే అది ఎంటుంది? నీకు ఎన్ని మాటలు చెప్పాలరా? నువ్వు ఒక మాట ఎందుకురా అని అంటాడు. ఎందుకంటుంది తల్లి? ఒరే ఇదిగో ఈ పశువుని చూసి అయినా నువ్వు బుద్ధి తెచ్చుకో, ఇదిగో ఈ పశువుని చూసి ఆయన తెచ్చుకో అని అంటుంది. అలాగే దేవుడు ఇదిగో ఆకాశ పక్షులు చూడండి అని ఆకాశ పక్షుల నుంచి నీకు పాఠం నేర్పిస్తున్నాడు. ఇంకా ఎలాంటి పాఠం నేర్పిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడగదిలోనైనా ఐశ్వర్యవంతులు శపింపు. ఏలయనగా ఆకాశ పక్షుల్ని చూడుడి, సమాచారం కొనిపోవు, అవి సమాచారం కొనిపోతాయి, రెక్కల గలది సంగతి తెలుపును. ఏమండి? ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి చేత ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి సమాచారం కొనిపోతాయి, రెక్కల గలది సంగతి తెలుపును. ఏమండి? ఆకాశ పక్షుల ద్వారా సమాచారం తెలుస్తుందంట. ఒకప్పుడు మనం సినిమాల్లో చూసాం, అప్పుడప్పుడు పావురం మరి ఒక లెటర్ తీసుకెళ్ళిపోయి ఇస్తున్నట్టుగా మనం సినిమాల్లో చూసాం. అలాగే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడో చెప్పాడు, ఆకాశ పక్షులు సమాచారం కొనిపడిపోతాయి, నీకు సంగతి తెలుపుతుంది. ఏమండి? వాటి నుంచి మనం ఏం సమాచారం నేర్చుకోవాలి? ఏమండి? వాటి నుండి మనం ఏం సంగతులు తెలుసుకోవాలి అని అంటే, ఆకాశ పక్షులు ఏదో సంగతి నీకు తెలుపుతుందంట, ఏదో సమాచారం తెలుపుతుందంట. ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏమండి ఆకాశ పక్షులు అండి మరి ఈ ఆఫ్రికన్ అలాంటి ప్రాంతాల్లో నుంచి ఈ మన దగ్గర ఉన్న గుంటూరు జిల్లా ఉప్పలపాడు ప్రాంతంలో మరి కొంగలు, పెద్ద కొంగలు అన్నాం ఏమండి, అలాంటి పక్షులు ఆఫ్రికా ప్రాంతం అక్కడ మరి మంచు, చలికాలంలో మంచుతో గడ్డపగట్టినప్పుడు
మరి అక్కడ వాటికి నీరు ఆహారం దొరకనప్పుడు అక్కడ నుండి కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ మన దగ్గర ఉన్న ఉప్పడపాడు ప్రాంతంలో వస్తాయి. ఏమంటే ఉప్పడపాడు ప్రాంతంలోకి వెళ్ళి చూడండి. ఏమండి పెద్ద పెద్ద కొంగలు అక్కడి నుంచి వచ్చినాయి, ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చేస్తాయి. ఏమండి మరి ఈరోజు మనం ఈ సిటీ దాటి మరి ఓ సిటీ వెళ్ళామనుకోండి, మర్చిపోతాం. పలానా వీధి దాటి వీధి వచ్చాము, ఏ వీధి వచ్చామో మనమే మర్చిపోతాం. అడ్రస్లు ఎత్తుక్కుంటాం. మనం వెళ్ళే మార్గం సరైందా కాదని తెలుసుకుంటాం. ఏమండి పలానా ఊరికి దారి ఇటేనా అని అడుగుతాం. ఏమండి అతను ఇదిగో ఇటే ఈ రూట్నే వెళ్ళాలన్నా కూడా మరలా డౌట్ వచ్చి మళ్ళీ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మరలా అడుగుతాం. చూసారా? మన గ్రామంలోకి వచ్చి ఏమంటే పలానా ఇల్లు ఆయన ఎక్కడ, పలానా ఇంటి పేరు నీ ఇల్లు ఎక్కడ అంటాం. ఏమండి మనకే తెలీదు. కానీ ఆకాశ పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చి మరలా ఇక్కడ కొన్నాళ్ళు ఉండి పిల్లల్ని చేసి మరలా ఎగురుకుంటూ మరలా వెళ్ళిపోతాయి. ఏమండి పక్షి మెదడు ఎంత అండి? చిన్నదండి. ఆ పక్షికి ఉన్న మెదడు ఎంత చిన్నది. ఈరోజు మనిషికి 1350 గ్రాములు, 1 కేజీ 350 గ్రాములు మెదడు ఉంది మనిషికి. కానీ పక్షికి అంత మెదడు, చిన్న మెదడు. కానీ ఎంత గుర్తుపెట్టుకుంది. ఎన్ని కిలోమీటర్లు నేను దాటి వచ్చాను, వేల కిలోమీటర్లు, రాష్ట్రాలు, దేశాలు దాటుకుంటూ వచ్చింది. ఆ దేశాలు దాటుకుంటూ వచ్చి మరలా ఇక్కడ ఉండి కొన్నాళ్ళు జీవించి మరలా దానికి తెలిసిపోద్ది. మరలా ఇది ఆ ఫలానా టైంలో ఫలానా కాలంలో మరలా నాకు ఆహారం అందుతుంది, మరలా నా సొంత ఊరు వెళ్ళిపోవాలని మరలా ఇక్కడి నుంచి మళ్ళీ ఉప్పలపాడు ప్రాంతం నుంచి మరలా ఆఫ్రికన్ అటు వెళ్ళిపోతాయండి. చూసారా? వాటికి తెలిసిపోతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే తెలిసిపోతుందంట. కానీ ఈరోజు మనిషికి తెలియట్లేదు. ఇంకా మనకి దేవుడు వేటి ద్వారా మనకు పాటలు నేర్పుతున్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. నీ పశువుల స్థితి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనసుంచుము. శాశ్వతం కాదు. చూసారా? నీ పశువుల స్థితి జాగ్రత్తగా చూడు అంటున్నాడు. నీ మందల యందు అంటున్నాడు, మనసుంచుము. నీ మందల యందు మనసుంచుము. నీ పశువులను జాగ్రత్తగా చూడు, నీ మందల యందు జాగ్రత్తగా మనసుంచు అంటున్నాడు. పశువులు అంటే ఈరోజు మన పశువులు, మన ఇళ్ళ మధ్య మనం పెంచుకునే పశువులు, ఒక గొర్రె కానీ, మేక కానీ, కోళ్ళు కానీ, ఏమండి ఇవన్నీ పశువులు. వాటిని మేతకి విడిస్తాం, మరలా మన ఇంటికి వస్తాయి. ఏమండి బైబిల్లో రాయించాడు కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ఏమండి ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను అంటాడు. అంటే మనం పెంచుకునే ఎద్దులకి మన దొడ్డి తెలిసిపోతుంది, మన ఇల్లు తెలిసిపోతుంది. ఒక్కసారి చూపిస్తే మరలా మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమంటే మన కోడి మన ఇంటికి వస్తుందా, పక్క ఇంటికి వెళ్తుందా? మన కోడి మన ఇంటికి వచ్చి గుడ్డు పెడుతుందా? ఏమండి మన బర్రెలు, మన మేకలు, గొర్రెలు మరలా మన ఇంటికి వచ్చేస్తున్నాయి. కనుక వాటి మందల స్థితి చూడు. యజమాని ఎవరో తెలుసుకుంటుంది. అయ్యో నా యజమాని అని పశువులకి తెలిసిపోతుందంట. అందుకనే నీ పశువుల స్థితి జాగ్రత్తగా చూడు, నీ మందల యందు మనసుంచుము అంటున్నాడు. చూసారా? ఎన్నిటి ద్వారా పాఠం నేర్పుతున్నాడు. ఆకాశ పక్షులను చూపించి పాఠం నేర్పుతున్నాడు, జంతువులను చూపించి పాఠం నేర్పుతున్నాడు, ఇంకా అడవిలో ఉన్న వాటిని కూడా చూపించి పాఠం నేర్పుతున్నాడు. ఒకసారి చూద్దాం. అది కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను
నిప్పు కోళ్ళును నన్ను గనపరుచును. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళును ఎవరిని గనపరుస్తున్నాయి అంట? దేవుణ్ణి గనపరుస్తున్నాయి అంట. ఏమంటే గనపరచవలసింది, ఆరాధించవలసింది, పూజించవలసింది ఈరోజు మనుషులే అనుకుంటున్నాం. దేవునికి మహిమ తేవలసింది మనమే అనుకుంటున్నాం. దేవుని పాట ద్వారా గనపరిచాం, మాట ద్వారా గనపరిచాం, ప్రార్థన చేసి గనపరిచాం. దేవుని కార్యం మరి మనుషులకి, పేదలకి ఆహారం మరి ఇలాంటివి పెట్టి గనపరిచాం అనుకుంటున్నాం. కానీ మనం మాత్రమే గనపరుస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ అద్భుతమైన సంగతి రాయించాడు. ఏంటో తెలుసా? అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు ఇవన్నీ దేవుణ్ణి గనపరుస్తున్నాయి అంట. వాటికి ఆహారం కావాలి. ఏమండి? ఆహారం కావాలి. ఆహారం కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏమండి? దేవుడు ఆహారం తన గుప్పిల్లో నుంచి విప్పి ఆహారం పెడతాడని దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాయి. చక్కగా వాటికి ఆహారం. ఏమండి? అవి దేవుణ్ణి గణపరుస్తున్నాయి, దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. కానీ ఈరోజు మనిషి ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఏమండి? దేవునికి ఘనత వస్తుందా? లేదు. గణపరిచాం అనుకుంటున్నాం. అందుకని దేవుడు ఒక మాట రాయించాడు, ఈ ప్రజల పెదవులతో నన్ను గణపరుతురు కానీ వారి హృదయము దూరముగా ఉన్నది. పెదవులతో గణపరుస్తారు, పాటలు, స్తుతులు, స్తోత్రం, ఆరాధన అని పెదవులతో గణపరుస్తారంట, హృదయము దూరముగా ఉందంట. కానీ ఆకాశ పక్షులు, ఏమండి, అడవి జంతువులు, అడవి కుక్కలు దేవుణ్ణి గణపరుస్తున్నాయి. చూసారా? ప్రకృతి ద్వారా దేవుడు ఎంత పాఠం మనకు నేర్పిస్తున్నాడో. ఏమండి? దేవుడు ఎంత పాఠం మనకు నేర్పిస్తున్నాడు చూసారా? ఇంకా మనం ఆలోచించగలిగితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు వాడైన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, నా మాట ప్రకారము ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని మరి ప్రకటన చేశాడు. ఇదిగో ఈ సంవత్సరం అయినా మంచు కానీ వర్షం కానీ పడదు. 3.5 సంవత్సరాల పాటు మంచు కానీ వర్షం కానీ పడదు. ఒక భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పేసి ఒక ప్రవక్తగా దేవుడు చెప్పమన్నాడు కనుక దేవుడు మరి ఏలియాను పంపించి ముందుగానే ప్రకటించాడు. అప్పుడు ఆహాబు నొద్దకు వచ్చి చెప్తున్నాడు. అప్పుడు మరి ఆహారం కరువు, మరి ఆహారాన్ని సమకూర్చుకోవాలి, మరి ఆహారాన్ని సమకూర్చుకుంటారు. కానీ ఏలియాకే ఎలా ఆహారం అందిందో ఒకసారి చూద్దాం. 6వ వచనం. అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమందు మాంసమును రొట్టెను అతని యొద్దకు తీసుకొని వచ్చును. ఎవరి యొద్దకి? ఏలియా యొద్దకి. ఉదయమందును సాయంత్రం అస్తమయందు, ఉదయం సాయంత్రం క్యారేజ్ పట్టుకొస్తున్నాయి అంట. ఏంటి? ఏమండి? కాకులు. ఏమండి? కాకుల ద్వారా ఏలియాకు ఆహారం. మరి దైవజనుడు ఒక ప్రవక్తను పోషించాలి. ఏమండి? ప్రవక్తను పోషించాలి, మరి ఆహారం కావాలి. మరి మనిషిని నమ్ముదామా? అప్పటికే కరువు. ఎవరితో క్యారేజ్ కట్టి పంపిద్దామా? అప్పటికే భయంకరమైన కరువు. మనుషులు వండుకొని తింటున్నారు. ఏమండి? ఇదిగో ఈరోజు నీ పిల్లవాడిని కోసుకుందాం, రేపు నా పిల్లవాడిని కోసుకుందాం అని చెప్పేసి అప్పటికే భయంకరమైన కరువు. అలాంటి కరువు టైంలో ఒక మనిషిని నమ్మి పంపిస్తామా? పంపించలేము మనిషిని. కనుక మరి ఏలియాకు ఆహారం ఎలా? నా ప్రవక్త, నా బిడ్డ దైవజనుడు మరి బ్రతకాలి కనుక అతనికి ఆహారం పంపించాలి అని ఎవరి చేత పంపిస్తున్నాడు? కాకి ద్వారా. ఉదయమందు సాయంత్రం మందు. ఏమేంటి? రొట్టె మాంసము. చూసారా?
ఏమండి, రొట్టె మాంసం. ఏమండి, అప్పుడప్పుడు మనం మాంసం కోసుకుంటుంటేనే కాకులు వచ్చి మాంసం కొరకు చూస్తుంటాయి, నాకేస్తాడా అని చెప్పేసి. ఏమండి, ఇప్పుడు కాకులు కనిపించట్లేదు అనుకోండి, కాకులు పిచ్చుకలు ఇప్పుడు కనిపించట్లేదు. ఒకప్పుడు మాంసం కోస్తుంటే కాకులు గోల, ఏంటి కాకులు గోల అనేవాళ్ళం. ఏమండి, ఏంటి కాకులు గోల అనేవాళ్ళం. అలాంటి కాకి ద్వారా మాంసాన్ని, రొట్టెని పంపించి ఏలియాకి నీ బ్రతికించాడంటే చూసారా అండి. దేవుడు ప్రకృతి ద్వారా నేర్పుతున్నాడు, ప్రకృతిలో ఇవన్నింటిని ద్వారా అంటున్నాడు. అలాగే ఇంకా మనకి ఏటి ద్వారా బుద్ధి చెప్తున్నాడో ఇంకా మనం చూద్దాం. సామెతల సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను, గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే. నన్నేమి చేసి నేనేం చేశాను, ఏం చేశాను అని బిలామును ప్రశ్నిస్తుంది. ఎవరు? గాడిద. ఏమండి, గాడిద ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది? ఏమండి, బిలాము దేవుని ప్రజలను శపించడానికి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరుతున్నాడు. ఏమండి, బయలుదేరుతున్నాడు కనుక వాహనం ఎక్కి బయలుదేరుతున్నాడు. ఏ వాహనం? గాడిద వాహనం ఎక్కి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు గాడిద పోగట్లా, కదలట్లా, కొడుతున్నాడు. 3 మార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. ఇక అప్పుడు దేవుడు ఎదురు ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఈ బిలాంకి తెలియట్లా, బిలాం ప్రవక్తే, కానీ దేవుడు ఎదురుగా ఖడ్గం పట్టుకున్నాడన్న సంగతి నీకు తెలియదా? కొడుతున్నాడు గాడిదని, పాముందికి అంటున్నాడు. అది పాటలేదు. అప్పుడు గాడిదకి వాక్యనిచ్చాడు. అప్పుడు ఏ గాడిద అంటుంది, నన్ను ముమ్మారు కొట్టితివే. ఇదిగో నీ దాన్ని నేను మొదలుకొని నేను ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? ఎప్పుడైనా దారి నేను క్రమంగా నిన్ను గమ్యస్థలానికి చేర్చాను కదా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను కదా. ఈరోజు నన్ను ముమ్మారు 3 సార్లు కొట్టామని, కొట్టిన సంగతి కూడా ఎన్నిసార్లు కొట్టాడని గుర్తుపెట్టుకొని చక్కగా గాడిద మాట్లాడుతున్నాడు. నన్ను ముమ్మారు కొట్టితివే అంటుంది. చూసారా, గాడిదకు వాక్కునిచ్చాడు. ఏమండి, గాడిద ద్వారా బిలాముకు బుద్ధి చెప్తున్నాడు. ఈరోజు ఎంతోమంది సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు, ఎంతో సువార్త మనకు అందిస్తున్నా ఈరోజు మనం మారుతున్నామా? మార్పు వస్తుందా ఈరోజు మనిషిలో? ఏమండి, మార్పు వస్తుందా? లేదు. ఏమండి, అదే దేవుడు జంతువులకు మాటలు ఇచ్చి, ఏమండి ఈరోజు మనుషుల మాటలే, అయ్యో నువ్వు సౌండ్ తగ్గి అంటున్నారు. దేవుని మాటలే ప్రకటిస్తున్నా. ఏమండి, దేవుని మాటలు వినిపిస్తున్నా మారు మనసు రావాల్సింది, మనసు మార్చుకోవాల్సింది. అయ్యో నా జీవితం పశ్చాత్తాపడవలసింది, మారు మనసు రావాల్సింది. ఏమంటున్నాడు తెలుసా? సౌండ్ తగ్గి, ఏంది గోల అని అంటాడు మనిషి. ఏమండి, మనిషి గోల మనిషికే గోల అనుకుంటున్నాడు. కానీ ఈరోజు జంతువులకి, పక్షులకి ఈరోజు మాటిస్తే ఎలా ఉంటుందండి? ఏమండి, కుక్కకి, గాడిదలకి, బర్రెలకి మాటిస్తే ఇంకెలా ఉంటుంది? అవి మనకు బుద్ధి చెప్తుంటే ఎలా ఉంటుంది? ఏమండి, చూసారా, ఈరోజు మనకి ఎంత సుఖమైన బ్రతికిచ్చాడు దేవుడు. ఏమండి, చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాం, ఏసీలో ఉంటున్నాం, మంచి ఫ్యాన్ కింద పండుకుంటున్నాం, డబుల్ కాట్ మంచం మీద పండుకుంటున్నాం. ఏమండి, చక్కగా ఉంటున్నాం, కారులో తిరుగుతున్నాం, విమానాలు ఎక్కి తిరుగుతున్నాం, మంచి వాహనాల మీద తిరుగుతున్నాం మనం. ఏమండి, అలాంటి బ్రతుకు ఈరోజు ఈ జీవులకు ఉందా? ఏమండి, జీవులకు ఉందా? సింహం అడవిలో ఏ జంతువులను తినాలి, కుళ్ళిపోయిన వాటిను వేటాడి మాంసం తినాలి. ఏమండి, మాంసం తినాలి.
అంతే. అది వేరే కూరలు రకరకాలు తినదు. పక్షి గింజలు తినాలి, కొన్ని గింజలు కొన్ని పురుగులు తింటది ఏమండి. కానీ ఈరోజు మనిషి ఎన్ని ఆహార పదార్థాలు తింటున్నాడు, ఎన్ని కూరగాయలు తింటున్నాడు, ఎన్ని పండ్లు. మన నోట్లో ఉన్న 32 పండ్లకి ఎన్ని పండ్లు, ఎన్ని ఆహార పదార్థాలు ఏమండి, ఎన్ని కాయలు, ఎన్ని రుచులు, ఎన్ని కూరగాయలు, మాంసం. ఈరోజు తిన్న కూర రేపు తినం ఏమండి, తినడానికి ఇష్టపడం. ఎంత సుఖమైన బ్రతుకు మనకిచ్చాడు, కానీ జీవులకు లేదు అలాంటి బ్రతుకు. కానీ ఆ జీవులు దేవుని వైపు చూస్తున్నాయి, చక్కగా దేవుని మాటలు వింటున్నాయి, దేవుని కొరకు బ్రతుకుతున్నాయి, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి ఏమండి. ఇంకా యోనా గ్రంథంలో మనం చూడగలిగితే, యోనా గారు, సమయం అయింది కనుక నేను చెప్పేస్తున్నాను. మరి యోనా గారు, నాయన నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటించు అని అన్నప్పుడు ఆయన అక్కడ ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందితే మరి అన్ని శిక్షకు తప్పించుకుంటారు. కనుక శిక్ష తప్పించుకోకుండా ఉండాలి, వాళ్ళు చచ్చిపోవాలి, అలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకొని ఈయన ఏం చేస్తాడు, యోనా గారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వాడెక్కి మరి తార్షీషు వెళ్తాడు. అప్పుడు దేవుడు భయంకరమైన మరి సముద్రం మీద పెనుగాలను రప్పిస్తాడు. అప్పుడు చీట్లు వేసుకుంటారు. ఇంత భయంకరమైన వాన, భయంకరమైన తుఫాను ఎవరి వాళ్ళని ముట్టింది అని వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు యోనా పేరట వచ్చింది. అప్పుడు యోనాని ఇదిగో నా పేరటే వచ్చింది కనుక ఇదిగో నేనే దీనికి కారణం అని చెప్పేసి యోనా తను ఒప్పుకొని మరి నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, ఈ తుఫాను ఆగిద్ది అన్నప్పుడు ఎత్తి సముద్రంలో వేస్తాడు. అప్పుడు తుఫాను నెమ్మదిచ్చింది. అప్పుడు ఈయన్ని మింగడానికి వెంటనే ఏమండి తిమింగలం చేప వెంటనే వచ్చేసింది. అంటే ఇదిగో నా కుమారుడు సముద్రంలో పడతాడు, వెంటనే అతన్ని వెళ్ళి మింగి ఇదిగో మరలా నేను ఆజ్ఞిస్తా, ఆజ్ఞించే వరకు 3 రోజులు నీ కడుపులో దాచుకో ఏమండి. 3 రోజుల తర్వాత మళ్ళా నేల మీద కక్కేసింది. చూసారా, వెంటనే అక్కడ యోనా గారు పడటం ఆలస్యం. అంటే నీటిలో మనం పడటం ఆలస్యం, చచ్చిపోతాం. కానీ వెంటనే దేవుని మాటకు లోబడి వెంటనే అక్కడికి వచ్చేసింది. వెంటనే మరి యోనా గారిని మింగేసి మరి 3 రోజులు కడుపులో దాచేసుకొని మరలా నేల మీద కక్కేసింది. అప్పుడు యోనా గారు మళ్ళీ వెళ్ళి ప్రకటించటం ఏమండి, ప్రకటించడం, వాళ్ళు మారు మనసు పొందటం. ఒక్క దినాన్ని ప్రకటిస్తారు, కొంతమంది మారు మనసు పొందుతారు. అప్పుడు ఆయనకి మరి ఒక సొర చెట్టు ద్వారా బుద్ధి చెప్తాడు. ఇదంతా సందర్భం మనకు తెలుసు. కనుక దేవుడు వీటన్నిటి ద్వారా బుద్ధి చెప్తున్నాడు ఏమండి. అలాగే మరి యేసుక్రీస్తు కాలంలో మరి మరి అయ్యా పన్ను కట్టాలి మరి ఏం చేయమంటావు అని అంటే, ఇదిగో గాలం వేసి సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి, ఆ చేప పడిద్ది, ఆ చేపలో షెకేలు ఉంది, ఆ షెకేలు తీసి నీకొక 1/2 షెకేలు నాకొక 1/2 షెకేలు వెళ్ళి కట్టు అని అంటాడు. అంటే ఏమంటే ఆయన గాలం వేయగానే ఆ షెకేలు మింగిన చేపే రావాలి, గాలానికి పడాలేంటి, వేరే చేపలు పడవచ్చుగా. అంటే అక్కడ కట్టాలి, పన్ను కట్టాలంటే నువ్వే వెళ్ళిపో, ఇదిగో నా కుమారుడు గాలం వేస్తాడు, వెళ్ళి మింగేసేయి, నా కుమారుడు పన్ను కట్టాలి అని వెంటనే. అలాగే యేసుక్రీస్తు వారు సముద్రం మీద ప్రయాణిస్తుంటాడు. సముద్రం మీద పెను తుఫాను గాలి వచ్చింది. అప్పుడు శిష్యులు భయపడతారు. అప్పుడు సముద్రాన్ని గాలిని గద్దిస్తే గాలి సముద్రము నిమ్మలించాయి అంటాడు. చూసారా, కనుక దేవుని మాటకు ఈ ప్రకృతి, సృష్టి, ఈ పంచభూతాలు, ఇదంతా భూమి, ఆకాశం ఏమండి, అడవి జంతువులు, కోళ్ళు ఏమండి, గాడిద, చేపలు, నీ పశువులు, మందలు, ఇవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి అంట, లోబడి బ్రతుకుతున్నాయి. కానీ దేవుని పోలికలో ముట్టిన మనిషికి, దేవుని స్వరూపం కలిగిన మనిషికి మరి దేవుని మాటకు లోబడుతున్నాడా? అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే, ఒక చిన్న జీవిని చూపించి అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకో, నువ్వు మర్చిపోయావు, నీ గతాన్ని మర్చిపోయావు కనుక అలాంటి చాటుకి వెళ్ళి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు ఏమండి,
ఈ అన్ని వచనాలు చూపించాలని టైం పడింది కనుక సామెతల గ్రంథంలో అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి చూడుము, వాటి నడతలు కనిపెట్టుము, వాటిని నడతలు బాగా కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో. అంటే చీమ కాడికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉందా ఏమండి? చీమ కాడికి వెళ్ళి పాఠం నేర్చుకోమంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, నువ్వు జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. చూసారా, అవి వేసవిలో కూడా ఆహారాన్ని కూర్చుకుంటాయి ఏమండి? ఆహారాన్ని కూర్చుకొని సోమరి ఏమండి వర్షాకాలం రాబోతుంది, నాకు ఆహారం ఎలా అనుకొని ఆ చీమలు వేసవి కాలంలో ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని కూర్చుకుంటాయి ఏమండి, ఆహారాన్ని కూర్చుకుంటాయి. అలాగే సోమరి నువ్వు చీమల ఎద్దకెళ్ళి వాటి నడతలు కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో, నువ్వు బుద్ధి తెచ్చుకో అని అంటున్నాడు. చూసారా ఏమండి? చూసారా, ఎన్నిటికి చెప్తున్నాడు, ఎన్నిటి ద్వారా ఏమండి, ఎంతటి ద్వారా బుద్ధి చెప్తున్నాడు. అలాగే ఇంకా మనం చూడగలిగితే ఏమండి, మరి భక్తుడైన దానియేలుని ఈ నెబుకద్నెజర్ గారు ఏం చేస్తారంటే సింహాల బోన్లు వేస్తారు. ఎందుకంటే ఇదిగో నన్ను పూజించాలి, ఒక ఆజ్ఞ పెట్టాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు, ఆజ్ఞ మీరితే ఇదిగో సింహాల బోన్లు పడేయను అని వేస్తాడు. అప్పుడు సింహాల బోన్లు దానియేలు కానీ వేస్తాడు. అప్పుడు సింహాల నోళ్ళను మూసేశాడండి దేవుడు. ఏమండి, సింహాల నోళ్ళను అంటే మూసేశాడు. చూసారా, సింహాలు నోరు మూర్చుకోవడం ఏంటి? దేవుని మాటకు లోబడ్డాయి. చూసారా, ఈ ప్రకృతిలో ప్రతీది దేవుని మాటకు లోబడుతుంది. అలాగే మరి ఆ షడ్రెక్కు మెషెక్కు అబేద్నెగో వాళ్ళని కూడా అగ్నిగుండంలో వేస్తాడు ఏమండి, అగ్నిగుండంలో వేస్తాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు మరి వాళ్ళు అగ్నికి బలయ్యారా? బలిగాలేదు. అంటే అగ్ని ఇదిగో నా పిల్లల్ని కాల్చగలరు, ఇదిగో ఈ అగ్నిగుండంలోకి షడ్రెక్ మెషెక్ అబేద్నెగో వాళ్ళు వస్తారు, వాళ్ళని కాల్చకూడదు. వాళ్ళని వేసిన వాళ్ళు ఆ వేడికి చచ్చిపోయారంట. చెక్క అంటారు కదా, ఆ చెక్కకి చచ్చిపోయారు ఒడ్డును వేసినోళ్ళు. కానీ వాళ్ళు అగ్ని మంటల్లో ఉన్నా కూడా వాళ్ళ వాసన కానీ వాళ్ళ వస్త్రాలు కానీ కాలిన దేహం కానీ ఏమీ లేదంట. ఆశ్చర్యపోయారు, అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు అని నెబుకద్నెజర్ మెచ్చుకున్నాడు. చూసారా, అంటే అగ్ని దేవుని మాట వింటుంది. ఈ పంచభూతాలు నీరు, నిప్పు, నీరు, నింగి, నేల, పశువులు ఏమండి, ఆకాశ పక్షులు, సింహాలు, గాడిద, చేపలు, మృగములను విచారించుము. ఇవన్నిటినీ ప్రకృతి అన్నీ దేవుని మాటకు, సముద్రము ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి ఇదంతా సృష్టి అంతా దేవుని మాటకు లోబడి దేవుని మాటలు వింటుంది, దేవుని మాటకు లోబడుతుంది. కానీ ఈరోజు మనిషి వింటున్నాడా? మనిషి దేవుని మాటకు లోబడుతున్నాడా? ఏమండి, లోబడుతున్నాడా? అందుకని దేవుడు వీటన్నిటిని చూపించి ఆయన ఇదిగో బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. అయ్యో, దేవుడు నాకు ప్రకృతి ద్వారా బుద్ధి చెప్తున్నాడే, ఒక జంతువును, ఒక పక్షిని, సముద్రాన్ని, అగ్నిని, నీరుని, ఈ పంచభూతాల ద్వారా నాకు బుద్ధి చెప్తున్నాడే. అయ్యో, జ్ఞానం తెచ్చుకోవాలే, దేవుని కొరకు బ్రతకాలే అని ఆలోచిస్తున్నాడా? ఏమండి, ఈరోజు మన పిల్లల్ని మనం బడికి పంపిస్తున్నాం అండి. ఏమండి, ఎందుకు పంపిస్తున్నాం అండి? వాళ్ళు ఒక ప్రయోజకులుగా మారాలి ఏమండి, ఒక ప్రయోజకులుగా ఒక మంచి స్థాయిలో ఉండాలి. ఒక డాక్టరో, ఒక ఇంజనీరింగో, ఒక కలెక్టరో ఏమండి ఇలా తయారవ్వాలని మనమే ఈరోజు మన పిల్లల్ని ఆలోచిస్తున్నాం. ఏమండి, పిల్లలకి స్కూళ్ళలో పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తారు. ఏమండి, ఎన్ని సబ్జెక్టులు నేర్పిస్తారు? సుమారు ఒక 6-7 సబ్జెక్టులు నేర్పిస్తారు. ఏమండి, తెలుగు అని, ఇంగ్లీష్ అని, లెక్కలని, ఇవన్నీ అవసరమా? ఏదో ఒక సబ్జెక్ట్ సరిపోదా? ఏమండి, ఒక సబ్జెక్ట్ సరిపోదా?
ఇంగ్లీష్ సరిపోదా? తెలుగు ఒకటి సరిపోదా? తెలుగు నేర్చుకోవాలి, చరిత్ర నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, శ్వాసలో నేర్చుకోవాలి, రాజుల చరిత్ర నేర్చుకోవాలి, ఏమండి లెక్కలు తెలియాలి, సూత్రాలు తెలియాలి. ఏమండి ఎన్ని నేర్పిస్తున్నాం మన పిల్లలకి, ఏమండి ఇన్ని సబ్జెక్టులు నేర్పిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎన్ని చరిత్రలు, ఆ నీతి కథలు, ఇవన్నీ ఆ పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ముద్రించి నేర్పిస్తున్నారు. ఏమండి వాటిని నేర్చుకొని మంచి ప్రయోజకుడిగా తయారవుతున్నారు. ఏమండి ప్రయోజకుడిగా తయారవ్వాలి, మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నప్పుడు, మనిషి ఎంతగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని గురించి ఆలోచించడా? ఏమండి నిన్ను పంపించి నువ్వు గతాన్ని మర్చిపోయిన మనిషికి మరలా వీటన్నిటిని చూపించి నేర్పిస్తున్నాడు. ఏమండి ఇంతేకాదు, ప్రకృతి ద్వారా కాదు, అనేక మంది భక్తులు పంపించాడు, అనేక ప్రవక్తలను పంపించాడు, వాళ్ళ జీవితాల ద్వారా కూడా నీకు పాఠం నేర్పించాడు. ఇదిగో ఒక దానియేలును చూడు, ఒక యెషయాను చూడు, ఒక ఇర్మియాను చూడు, ఒక మోషేని చూడు, ఒక అబ్రహామును చూడు, వాళ్ళ జీవితాలు చూడు, వాళ్ళు ఎలా దేవుని కొరకు బ్రతికారో చూడు అని వాళ్ళ మాదిరి చూపిస్తున్నాడు. చివరిగా మనందరికీ రక్షకుడు, ఇదిగో మనుషులందరి పాపాల కొరకు నా కుమారుడైన యేసుక్రీస్తుని కూడా పంపించాలి. ఆయన రక్తాన్ని బలి చేసి, ఒకప్పుడు పామురాల ద్వారా, మేకల ద్వారా మరి బలి అర్పణ జరిగే పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ జరగాలంటే ఒక పామురాయినో ఒక గొర్రెనో ఏమండి ఇస్తే బలి చేస్తే పాప క్షమాపణ జరిగేది. కానీ మనుషులందరి కొరకు ఒక ఆయన బలి అవ్వాలి, ఆయన యేసుక్రీస్తు. ఆయన బలి ద్వారా మనుషులందరి కొరకు రావాలి, రక్షణ పొందాలి, మనుషుల రక్షణలోకి రావాలి, మనుషుల పాపాలను క్షమించబడాలి అంటే ఒక ఆయన కావాలి అని యేసుక్రీస్తుని చివరిగా మనందరి కొరకు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారునే నీకు ఇచ్చాడు, అంతగా ప్రేమించాడు. చూసారా, ఈ సృష్టి బలి అయిపోతుంది. ఏమండి రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, ఈ సృష్టి యావత్తు మూలుగుతుందంట. ఏమండి సృష్టి మూలుగుతుందంట. ఎవరికి మూలుగు? మంచంలో ఉన్న ముసలోడికి అనుకుంటాం మూలుగు. ఎవరు మూలుగుతారు అండి? మంచంలో ఉన్న ముసలోళ్ళు మూలుగుతారు, ఎవడ అనారోగ్యంతో ఉన్నోళ్ళు మూలుగుతారు, జ్వరం వచ్చినోడు, చలి జ్వరం వచ్చినోడు మూలుగుతాడు. కానీ ఈ సృష్టి కూడా మూలుగుతుందంట, ఈ ప్రకృతి కూడా మూలుగుతుందంట. ఏమని మూలుగుతుంది? ప్రభువా, ఈ దుర్మార్గుల కొరకు, ఈ పాపి కొరకు, ఈ నరాంతల కొరకు, ఈ వ్యభిచారుల కొరకు మేము ఎంతకాలం సేవ చేయాలయ్యా అని సూర్యుడు మూలుగుతున్నాడు, చంద్రుడు మూలుగుతున్నాడు, ప్రకృతి చెట్లు మూలుగుతున్నాయి. ఏమండి చెట్లు మూలుగుతున్నాయి, ఇవన్నీ మూలుగుతున్నాయి. చూసారా, ఆ మూలుగు మనకు వినపడుతుందా? ఏమండి ఒక మాట చూపించుకొని మనం ముగించుకుందాం. చివరగా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. చూసారా, దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలోని రాళ్ళు మొరపెడుతున్నాయి అంట. ఏమండి గోడలోని రాళ్ళు. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, చిన్నగా మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమంటాం? రే గోడలకు కూడా చెవులు ఉంటాయిరా అని అంటాం. కానీ అది సామెత అనుకుంటాం. కానీ దేవుడి ఏం చెప్తున్నాడంటే గోడలోని రాళ్ళు మొరపెడుతున్నాయి అంటే మొర వింటున్నాయా? వింటున్నాయి, రాళ్ళు వింటున్నాయి. మనం చర్చిలో సంఘంలోకి వెళ్ళి చక్కగా గోడ కానుకొని నిద్రపోతాం. ఏమండి కానీ గోడలోని రాళ్ళు మొరపెడుతున్నాయి. ఏంటి ఈ దుర్మార్గుడికి, పాపికి, ఈ వ్యభిచారికి, తాగుబోతుకి, ఈ తిరుగుబోతుకి నేను సేవ చేయటం ఏంటి అని దేవుడికి మొరపెడుతున్నాయంట. దోలాలు, నీ ఇంట్లో ఉన్న దోలాలు వాటికి ప్రత్యుత్తరం సమాధానం చెప్తున్నాయంట. అవన్నీ సృష్టి మూలుగుతుంది.
ఈ సృష్టి నీ కొరకు బలైపోతుంది. ఆహారంగా, పరికరాలుగా, వస్తువులుగా ఇదంతా నీకు బలైపోతుంది. ఒక చెట్టు నీ కొరకు బలైపోతుంది. ఏమండి? చెట్టు నీ కొరకు కాయలు ఇస్తుంది. ఏమండి? కాయలు ఇస్తుంది, నీ ఆకలి తీరుస్తుంది. ఇంకా ఆ చెట్టు నరికితే నీకు పొయ్యిలోకి మంటగా ఉపయోగపడుతుంది. అదే కట్టె బొగ్గులు నీకు ఇస్త్రీ పెట్టుగా ఇస్త్రీ చేసుకుంటున్నాం. ఏమండి? ఇస్త్రీ చేసుకుంటున్నాం, బొగ్గులు వాడతారు కనుక ఇస్త్రీ. మళ్ళీ బూడిద, ఆ బూడిద ఏం చేస్తాం? మరలా అంట్లు తోముకుంటాం. అంటే ప్రకృతిలో ఉన్న సారం మొత్తం పిండుతున్నాడు మనిషి. అంటే ప్రకృతిలో ఉన్న సారం మొత్తం నీకు బలైపోతుంది. ప్రతి వస్తువు సారం కోల్పోతుంది. ఎవరి కొరకు? నీ కొరకు. చూసారా? ఏమండి? కనుక ఈ ప్రకృతి ద్వారా దేవుడు నీకు పాఠం నేర్పిస్తున్నాడు. ఇదిగో నువ్వు నా కొరకు బ్రతికయ్యా, ఇదిగో నీ స్థలం, నీ నివాసం ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరాలయ్యా. అక్కడికి వెళ్ళిపోదాం. ఏమండి? కనుక దేవుడు ఎన్నిటి ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. చక్కగా మనం నేర్చుకుందాం. ఏమండి? దేవుడు నేర్పిస్తున్నాడు. బైబిల్ని చదువుకుందాం. అనేక దైవజనుల సేవకుల ద్వారా మరి దేవుని మాటలు మనకు బోధిస్తున్నాడు. ఆ దేవుడు ఆవేదన మనతో చెప్పుకుంటున్నాడు. ఆకాశం ఆలకించి భూమి చెవి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీదే తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని గాడి సొంతవాన్ని చెప్పి తెలుసుకుంది. ఈ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, ఆలోచించట్లేదు, వీళ్ళకి తెలివి లేదు అని దేవుడు బాధపడుతున్నాడు. ఏమండి? ఆయన బాధను అర్థం చేసుకొని, అయ్యో ఈ ప్రకృతి, ఈ పంచభూతాలే మనకు బోధిస్తున్నప్పుడు, వీటి ద్వారా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నప్పుడు, దేవుని పోలికలో దేవుని స్వరూపం కలిగి, దేవుని రూపం కలిగి ఈ భూమి మీదకి వచ్చిన మనం మరలా ఈ లోకాన్ని విడిచి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఏమండి? యుగ యుగాలు ఉండే లోకం, నిత్యం ఉండే లోకం. ఇది అనిత్యం, ఇది అశాశ్వతం. శాశ్వతమైన లోకం పరలోకం. ఏమండి? ఆ పరలోక రాజ్యానికి మనందరం చేరుకోవాలి. కనుక చేరుకోవాలంటే ఆ దేవుడు చెప్పిన విధముగా మనం వెళ్ళాలి. కనుక ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు ఈ సమయంలో ప్రకృతి ద్వారా మనకు పాఠాలు, మనిషికి ప్రకృతి నేర్పుతున్న పాఠాలు ఏంటో ఇప్పటివరకు మనం ఆలోచించాం, చక్కగా తెలుసుకున్నాం. కనుక మరి దేవుని కొరకు మన గమ్యస్థానాన్ని, మన నివాస స్థానం, ఆ పరలోక రాజ్యాన్ని మనందరం చేరుకోలాగున, మరి కలుసుకునేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ప్రవేశ్ గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలైనా. ఇప్పటి వరకు ఈ సేవకుల ద్వారా ప్రకృతి ఉన్నటువంటి గొప్ప సత్యాలు నాకు బయలుపరిచారు, మీరు మాట్లాడారు తండ్రి. ప్రభువా, మేము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. ఈ యొక్క సృష్టిలో సమస్తము మీరు కలుగు చేసిన ప్రతి ఒక్కరికి కూడా సృష్టి యావత్తు మీకు లోబడుతున్నది, మీ మాటకు లోబడుతున్నది. ఆయన సముద్రాన్ని గర్భించినప్పుడు సముద్రము నిర్మలమైపోయింది. ప్రభువా,
ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ మాటను ప్రభా, ఈ మాటకు లోబడి ప్రతి ఒక్కటి ఈ మాట ప్రకారం నడుచుకునేదిగా ఉంటుంది నాయన. కానీ ప్రకృతి సంబంధమైనటువంటి మానవుడు ఈ మాటకు లోబడలేకపోతున్నాడు తండ్రి. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి మానవుడిగా, పరలోక సంబంధిగా ఈ లోకానికి వచ్చి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మొదటి ఆదాయం చేసినటువంటి ఆపదోషాన్ని బట్టి మానవుడు నశించిపోవడం ఇష్టం లేక నాయన ఈ యొక్క శిలువ బలియాగం ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా పాపాలను పరిహరించి మానవునికి విమోచన కలుగు ఇచ్చారు, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. తండ్రి మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, నాయందు విశ్వాసం ఉంచేవాడు పూర్తిలోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయేవాడుగా ఉంటాడు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. ప్రభా, విశ్వాసము ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడి ఈ రాజ్యానికి మేము వారసులముగా జీవించడానికి సిద్ధపాటు ఈ దినాన్ని మాకు దయచేశారు. ఎగల తండ్రి, మా ప్రార్థన ఆలకించగా ఇప్పటి వరకు ధ్యానించిన బుద్ధిని మాటలు మా హృదయములు భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయనైనా కారుదలను దయచే తండ్రి. ప్రయాసం వ్యర్థం కాకుండా ఒక ఆత్మ రక్షించబడి పరలోకమందు అయా దేవతల సమక్షంలో మీరు సంతోషిస్తారని వాగ్దానం చేసిన దేవా, ఈ సమయమందు నాయన ధ్యానించిన ప్రతి మాట నా హృదయంలో భద్రపరుచుకొని మాటలను అనుసరించి ఈ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడుగా ఉండి మన కార్యాలలో కాచి కాపాడును గాక. ఆమేన్.